అక్రమంగా వసూలు చేస్తున్న అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే రైతులతో అక్రమంగా వసూలు చేస్తున్న అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే స్థలాలకు అమ్మేటువంటి వచ్చేటువంటి రైతుల పట్ల అక్రమంగా వసూలు చేస్తున్న అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే స్థలాలు అమ్మేకి వచ్చేటువంటి రైతుల పట్ల అక్రమంగా వసూలు చేస్తున్న అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే ఉంచాలి అగ్రిమెంట్ కార్యాలయాలపై సబ్ రిజిస్టర్ గారు వెంటనే ఉంచాలి సబ్ రిజిస్టర్ గారు అక్రమ కార్యాలయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే రిజిస్టర్ కార్యాలయం అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకునే వరకు చర్యలు తీసుకునేంత వరకు అవినీతి అక్రమాలకు నిలవైన రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే అవినీతి అక్రమాలకు నిలవైన రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే పేద ప్రజలకు కొడుతున్నటువంటి రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే పేద ప్రజలు కడుపు కొడుతున్న రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే పేద ప్రజలు కడుపు కొడుతున్న రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే పేద ప్రజలు కడుపు కొడుతున్న రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే చర్యలు తీసుకోవాలి రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే చర్యలు తీసుకోవాలి రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే పేద ప్రజలు కడుపు కొడుతున్న రిజిస్టర్ కార్యాలయం వెంటనే పేద ప్రజలపై కడుపు కొడుతున్న రిజిస్టర్ కార్యాలయం వెంటనే పోరాటం చర్యలు తీసుకునే దొరుకు పోరాటం చర్యలు తీసుకునే దొరుకు పేద ప్రజలు కడుపు కొడుతున్న రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే పేద ప్రజలు కడుపు కొడుతున్న రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే పేద ప్రజలకు కడుపు కొడుతున్నటువంటి రిజిస్టర్ కార్యాలయంపై వెంటనే సిగ్గో ఇంతవరకు స్పందించని రిజిస్టర్ కార్యాలయంపై చర్యలు తీసుకోపోవడం ఇంతవరకు స్పందించని రిజిస్టర్ కార్యాలయంపై చర్యలు తీసుకోపోవడం ఇంతవరకు కూడా స్పందించని రిజిస్టర్ కార్యాలయంపై చర్యలు తీసుకోపోవడం కార్యాలయాలపై వెంటనే ఉంచాలి అగ్రిమెంట్ కార్యాలయాలపై రిజిస్టర్ గారు వెంటనే ఉంచాలి అగ్రిమెంట్ కార్యాలయాలపై రిజిస్టర్ గారు వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతుల పట్ల అధికంగా వసూలు చేసిన అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే రైతులతో అక్రమంగా వసూలు చేస్తున్న అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే రైతులతో అక్రమంగా వసూలు చేస్తున్న అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే రైతులతో అక్రమంగా వసూలు చేస్తున్న అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి రైటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి రైటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి రైటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అగ్రిమెంట్ కార్యాలయాలపై వెంటనే సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని చోట్ల కొన్ని కార్యాలయాల్లో రిజిస్టర్ మ్యారేజ్కి 200 నుంచి 400 రూపాయలు అమౌంట్ ఉంది. కానీ దాన్ని వాళ్ళు అమౌంట్ పే చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళతో ఇస్తారో లేదు నాకు అంటే మీరు కానీ ఇంటి ముందు రిజిస్టర్ కాదు వాళ్ళకి ఇస్తారో లేదు నాకు తెలియదు. రిజిస్టర్కి వెళ్ళా వారికి వెళ్ళని చెప్పేసి సందేహాలు పెట్టాలని చెప్పేసి 2000 నుంచి 4000-6000 రూపాయలు అదొకటి. ఇంకో విషయం ఏమంటే మీకు తెలియదు గజం ప్రకారం ఇక్కడ ఇంటి స్థలం దానికి ఒక రేట్ ఉంటుంది. ఇంటి కట్టిండే రేట్ ఉంటుంది, బేస్మెంట్ రేట్ ఉంటుంది, టాప్ లెవెల్ రేట్ ఉంటుంది. అది రాయితో కట్టిందా, సిమెంట్తో కట్టిందా, ఇటుకతో పిల్లతో కట్టిందా రకరకాలుగా అనేది ఉంటాయి. అవి ఏంటి ఏమి కథ అనేది ప్రతి ఒక్కరు ఎవరైతే అగ్రిమెంట్ కార్యాలయంలో అక్కడ ఫీజులను నిర్దేశిస్తారన్నమాట. అదొక సమస్య. ఈ భూమి క్రయక్రయాలతో వచ్చేసి ఇంకోటి ఏమంటే పట్టా భూమి ఉంటుంది సార్. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 190 సర్వే నెంబర్ ఉంటుంది. ఈ 190 సర్వే నెంబర్ డి పట్టా ఏంటిది, 190 సర్వే నెంబరు డి పట్టా ఏంటండి. ఆ 190 పట్టాను తీసుకొచ్చి 190 సర్వే నెంబర్ అని చూపించి ఇట్లా రకరకాలుగా ప్రజలతో మాట్లాడి ఏదో ఒకటి చేపిస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతాయి. గతంలో ఇప్పటివరకు కూడా వస్తున్నాయి. కానీ మేము ఇప్పటివరకు కూడా ఎందుకులే ఏదో చేసుకోవడం చూద్దామని కూడా కానీ చుట్టుమించిపోయినాయి సార్. మొన్న కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చినాయి. ఖచ్చితంగా నేను పూర్తిగా మీరే నిఘా ఉంచి ఏదైతే ఇవాళ అగ్రిమెంట్ కార్యాలయంలో వాటికి పూర్తిగా ప్రభుత్వం చేసిన ఫీజు అధికంగా వాళ్ళు ఎందుకు
ఎందుకంటే అలా వాళ్ళ కరెంట్ కానీ సిస్టమ్స్ కానీ అన్ని పెట్టుకున్నారు, వాళ్ళకి నెల చాలా వస్తుంది. దాన్ని మించి తీసుకునే ఇబ్బంది లేదు సార్. దాన్ని మించి వసూలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. అవును సార్. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి రిజిస్టర్ కార్యాలయం ఎదుట మరి సిపిఐగా ధర్నా చేపట్టడం జరుగుతుంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇవాళ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించినట్టు ఏదైతే ఇవాళ ప్రైవేట్ అగ్రిమెంట్ కార్యాలయాలు ఉన్నాయో వాటి దగ్గర ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్లు కావచ్చు, మరి భూ విక్రయాలు కావచ్చు, అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు, ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు కావచ్చు, అదేవిధంగా పట్టణంలో కానీ పల్లెల్లో కానీ వాళ్ళ గుమ్మగట్ట, హీరేహాలు, రాయదుర్గము ఈ 3 మండలాల నుంచి పట్టణం నుంచి ఇవాళ అధికంగా ఇవాళ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చాలామంది పెళ్లిళ్ళ కోసం, ఇంటి అవసరాల కోసం, చేసిన అప్పుల కోసం రకరకాలుగా వాళ్ళు పడేటువంటి ఇబ్బందుల వల్ల ఏదైనా అమ్ముకొని వాళ్ళకి 4 డబ్బులు కట్టాలని వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే వాళ్ళ పూర్తిగా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా రిజిస్టర్ గారే పరిశీలించి వాళ్ళ ప్రతి ఒక్క ఈ స్టాంప్ కూడా మరి అది ప్రజలకు అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళ రిజిస్టర్ ఉన్నటువంటి సంబంధించినటువంటి బయట ప్రైవేట్ వ్యక్తుల కార్యాలయాలలో అవన్నీ కూడా 1-2 వింతులుగా ఇవాళ డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితి. ఇవాళ ఈ స్టాంప్ కేవలం 10 నుంచి 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా రకరకాలు ఉంటే దాన్ని వాళ్ళ 50 ఉంటే 100 రూపాయలు తీసుకోవడం, లేదా 200 తీసుకోవడం, లేదని చెప్పేసి ఒకటే ఉందని చెప్పేసి 250 రూపాయలు తీసుకోవడం. మరి రిజిస్టర్ మ్యారేజ్ కేవలం 200 నుంచి 400 రూపాయలు మాత్రమే వాళ్ళ నమోదు చేసుకోవాల్సి ఉంటే ఆన్లైన్లో, మరి వీరు మాత్రం 4000, 2000, 6000 ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ వసూలు చేస్తున్నారు. ఇవాళ భూ విక్రయాలకు వస్తే మరి ఇవాళ ఇంటి స్థలాల విషయంకి వస్తే గజం లెక్కన ఇవాళ వసూలు చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా భూ విక్రయాలకు వస్తే వాళ్ళ గ్రామాల్లో అయితే 1%, మళ్ళీ పట్టణంలో వస్తే 1% ఇవాళ వసూలు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇవన్నీ కాకుండా ఏదైతే సంబంధించిన ఎవరైనా ఒక రైతులు వస్తే వాళ్ళ పక్కన డీ పట్టా ఉంటే ఆ డీ పట్టా రిజిస్టర్ కాదని చెప్పేసి రిజిస్టర్ ఇక్కడ చెప్తే మరి ఎవరైతే ప్రైవేట్ అగ్రిమెంట్ మరి అధికారులు ఉన్నారో, మరి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ని మళ్ళీ ఈ డీ పట్టాకి వేసి ఇక్కడ రిజిస్టర్ చేయించడం, మరి వాళ్ళతో 1-2 డబ్బులు వసూలు చేయడం, ఇవన్నీ కూడా ఇదే కాదు కనేకల్లో కూడా ఇదే తంతు జరుగుతుంది. పూర్తిగా ఇవన్నీ కూడా సిబిఐ అధికారులు, సిఐడి అధికారులు పూర్తిగా ఇప్పుడే కాదు గతంలో ఉన్నటువంటి ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో అతని నుంచి కూడా పూర్తిగా విచారణ చేపట్టండి. వాళ్ళ భూములు, పట్టా భూములన్నీ, రిజిస్టర్ భూములన్నీ, పట్టా ఇంటి స్థలాలన్నీ, డీ పట్టా ఇంటి స్థలాలన్నీ మరి ఎన్ని జరిగాయి ఏంటి అనేది చెప్పేసి పూర్తి విచారణ చెప్పండి అని చెప్పేసి పూర్తిగా ఎవరైతే ఇక్కడ ప్రజలు వస్తారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజులోనే వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా సబ్ రిజిస్టర్ గారు ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ముందుకు వెళ్తాం. మేము ఇదే చేస్తాం, ఇదే కొనసాగని చెప్పేసి మరి భవిష్యత్తులో ఇక్కడ నుంచే మరి కలెక్టరేట్ ఆఫీసుకు కూడా కార్యక్రమాలు కూడా ఉధృతం చేసే విధంగా మీ పైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను.